Happy Happy New Year. Happy New Year. Happy Happy New Year. Happy Happy New Year. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేను మిమ్మల్ని సంధిస్తూ ఉండగా దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరమును మీకు మరింత విశేషముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో హగ్గయి 2వ అధ్యాయము 19వ వాక్యమును మీరు గమనించినట్లయితే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లను ఫలింపకపోయిను కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదను అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఆ మాటలను మీరు గమనించినట్లయితే కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే, గతించినటువంటి దినాలలో మీ కొట్లలో ధాన్యము లేకుండా కరువుతో కనబడి ఉండవచ్చు. ఆయన అడుగుతున్నాడు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలింపకపోయిను కదా? అంటే ఏ విధమైన ఫలాభివృద్ధి లేకుండా, పంట లేకుండా, ప్రయోజనం లేకుండా మీ ప్రయాసాలన్నీ నిష్ఫలమాయను అని తెలియచేస్తూ ఈ సంవత్సరమును గురించి ప్రభువుల వారు చదవబడి ఈ మాటలు అంటున్నాడు. ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి పోరాటములు, ఎటువంటి కొరతలు మీరు సంధించి ఉన్నప్పటికీ 2024వ సంవత్సరములో శ్రీమంతుడగు దేవుడు హగ్గయి 2:19 ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను. నిశ్చయముగా తమ దాసులను, నా ప్రేక్షకులైన మీ కుటుంబములో ఏ కొరత లేకున్నట్లు దేవుడు మీ కొట్లను నింపబోతూ ఉన్నాడు. అంటే మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయబోతూ ఉన్నాడు. గతించినటువంటి దినాలలో అయ్యో అవి లేవు, ఇవి లేవు, ఏది పండలేదు అని చెప్పి ప్రయత్నాలు నిష్ఫలమైనట్టు, విఫలమైనట్టు, ఎంతో వేదనతో కనబడుతూ కొట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు సూచన మీ జీవితంలో ఈ సంవత్సరము దేవుడు సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవాతి దేవుడు మిమ్మలను నింపబోతున్నాడు. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడని చెప్పిన దేవుడు నిశ్చయముగా 2024వ సంవత్సరంలో ఎవరెవరైతే ఈ మాటలను నిరీక్షించి విశ్వసిస్తున్నారో ఆ ప్రకారమే ఆయన మిమ్మలను అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్న ఆ ఆశీర్వాదాలు సొంతము చేసుకున్నట్లు తప్పనిసరిగా ఆయన మాటను మీరు విని, ఆయన వాక్యమునకు లోబడి మీరు జీవించేటప్పుడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పబడిన మాటలను బట్టి నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ఫలించును అని వ్రాయబడిన మాట ప్రకారం సకల విధములైన ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం రక్షణ, లౌకికమైన ఆశీర్వాదం ఆర్థికము, శారీరకమైన ఆశీర్వాదం ఆరోగ్యము, ఇవన్నీ కూడా మీరు కలిగి సర్వ సమృద్ధితో క్షేమముతో ఉండినట్లు ప్రభువులు వారు అంటున్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. నిశ్చయముగా గత కాలములో సంభవించిన కొరతలు, గత కాలములో మీరు ఎదుర్కొన్న లోట్ల అన్నిటినీ దేవుడు కొట్టివేసి ఈ దినము మొదలుకొని, ఈ గడియ మొదలుకొని శ్రీమంతుడగు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయనే తెలియచేశాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించెదను. నిశ్చయముగా ఆశీర్వదించుటకు ఆ శక్తితో ఉన్న ఆ దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నటకై ఆయన మాటకు చెవియొగ్గి వాక్యానుసారంగా జీవించండి. ఈ సంవత్సరము మీరు ఆశీర్వదింపబడుటే కాదు, అనేకులకు మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక మీకు వందనములు.
హగ్గయి 2:19 చెప్పిన మీ మాటల ప్రకారం నాయన, ఇప్పటి వరకు కొట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రయత్నాలలో ఏ ఫలము ఫలింపకపోయినప్పటికీ మీరు చెప్పారు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను అని. నీ దాసులకు, నా ప్రియులను మీరు ఆశీర్వదించి వారు అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండినట్లు కృపణించి సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, నీ దాసులకు, నా బిడ్డల ప్రతి విధమైన ఓటమిని వైదొలిగించి ఘనమైన జయ జీవితమును ప్రసాదించి మహిమ పొందమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిశ్చయముగా ఇది మొదలుకొని ఆయన మిమ్మలను ఆశీర్వదించబోతున్నాడు. మీరు కూడా ఆశీర్వాదకరముగా ఉండబోతున్నారు. మరోసారి మీ 50 మందికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.